ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణ ప్రభుత్వం అనేక మహిళా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ తీసుకుని ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఇక డ్వాక్రా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారు. స్వయం సహాయక బృందాలకు సోలార్ ప్లాంట్లు మంజూరు చేసి వారి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇక ఎన్నికల సమయంలో మహిళలకిచ్చిన ప్రధాన హామీల్లో నెలకు 2,500 రూపాయలు కూడా ఒకటి. తెలంగాణలో 18 ఏళ్లు దాటిన మహిళల అకౌంట్లలో 2,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇప్పటికీ ఆ పథకం అమలు కాలేదు. దీంతో పథకం అమలు కోసం మహిళలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఈ హామీని త్వరలోనే అమలు చేస్తామని ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ అక్కడ మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ పథకం అమలుపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రైతు భరోసా పథకం అమలుపైన సీఎం రేవంత్ స్పందించారు. ఇప్పటికే 4 విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. మార్చి 31 నాటికి 100% రైతు భరోసా మొత్తాలను రైతుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. ప్రస్తుతం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. సాగులో ఉన్న భూములకు ఎకరాకు 6,000 చొప్పున రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.